సింహం రాణి యొక్క కిరీటం. అడవి బయట ఒక రహస్య గుహ ఉండేది. ఆ గుహలో సింహం రాణి తన బిడ్డ సింబాతో కలిసి నివసిస్తుండేది. సింహం రాణి తన బిడ్డను చాలా ప్రేమించేది. ఇంకా ఆ బిడ్డను గుహ నుండి చాలా తక్కువగా బయటకు పంపించేది. చిన్న పక్షులను వేటాడి చంపి వాళ్ళ కడుపు నింపుకునేవాళ్ళు. మెల్లమెల్లగా కాలం గడిచిపోతుంది. సింబా చుట్టుపక్కల ఉన్న జంతువులతో కలిసి ఎగురుతూ ఆడుకుంటూ పెద్దగా పెరుగుతున్నాడు. ఒకరోజు సింహం రాణి వేటకు వెళ్తుంది. అప్పుడే సింబా ఆడుకుంటూ గుహ లోపలకొచ్చి ఒక రాయి వెనకాల దాక్కుంటాడు. అప్పుడే సింబాకి ఒక మెరుస్తున్న వస్తువు అక్కడ కనిపిస్తుంది. సింబా దాన్ని అటు ఇటు తిరిగేస్తూ చూస్తుంటాడు. అప్పుడే సింహం రాణి అక్కడికి వస్తుంది. సింబా, నేను ఈ రాయి వెనకాలకి రావద్దు అని చెప్పాను కదా, అయినా కూడా నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? సారీ అమ్మా, కానీ ఇది ఏంటి అసలు? నేనెప్పుడు దీన్ని చూడలేదే. ఇది ఒక కిరీటం అబ్బాయి. క్రౌనా అంటే ఏంటమ్మా? ఇంకా మీరు దీన్ని దాచెందుకుంచారమ్మా? అబ్బాయి, ఇది ఒక రాజుల పరివారంకు సంబంధించినది. కేవలం రాజు లేదా రాణి మాత్రమే దీన్ని పెట్టుకోగలరు. మీ నాన్న ఇది నాకు పెట్టారు. అయితే నువ్వు నాన్న రాజు రాణి అమ్మా? అమ్మా, కానీ మీరు నన్నెప్పుడు చెప్పలేదే మీరు రాణి అని. అయితే మనం ఎందుకమ్మా ఇలా దాగుని ఉంటుంటాం ఇక్కడ? అది ఒక పెద్ద కథ అబ్బాయి. మీ నాన్న సింహం రాజు చెంపక్ అనే అడవికి రాజుగా ఉండేవాడు. ఆయన ఒక చాలా మంచి రాజు. ఆయన ప్రజలను చాలా ప్రేమించేవారు. ఆయన ఏ జంతువును కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. కేవలం అనారోగ్యంతో ఉన్న ఇంకా ముసలి జంతువులను మాత్రం చంపి ఆయన ఆకలి తీర్చుకునేవాడు. అడవిలోని అన్ని జంతువులు ఆయనను చాలా గౌరవించేవి. కానీ ఒకరుండేవారు, అతనికి మాత్రమే అది నచ్చేది కాదు. మీ నాన్నగారి చిన్న తమ్ముడు ఆయనను చూసి చాలా కుళ్ళుకునేవాడు. ఆయన ఆశించాడు చెంపక్ అడవిపై అతనికి మాత్రమే హక్కు ఉండాలని. అందుకే అతడు ఒక షడ్యంత్రాన్ని సృష్టించాడు. ఒకరోజు మీ చిన్న నాన్న సింహం పరిగెత్తుకుంటూ మన గుహలోకి వచ్చాడు. ఏమైంది సింహం? ఎందుకు నువ్వు ఇంత కంగారు పడుతున్నావు? పులులు చాలా భయపడుతున్నాయి షేర్ ఖాన్. వాళ్ళంటున్నారు నది అటువైపు ఉన్న స్థలం వాళ్ళకి దొరకకపోయినట్లయితే మన చిన్నపిల్లల్ని చంపిస్తామన్నారు. మా పిల్లని వాళ్ళు వాళ్ళ వలలో వేసుకున్నారు. నాకు భయంగా ఉంది, తన్ను చంపిస్తారేమో. పులికి గుర్తులేనట్లుంది. అడవులకి రాజు సింహమని, పులి కాదు. రాష్ట్రీయ జంతువు అని పేరు రాగానే పులులకి చాలా పొగరొచ్చేసింది. ఈ రోజు నేను వాళ్ళకి సరిగ్గా చూపిస్తాను సింహం అంటే ఏంటో అని, ఇంకా పులి అంటే ఏంటో. అలా చెప్పి సింహం రాజు కోపంతో నది వైపుకు వెళ్లిపోయాడు. సింహం ముగ్గురు పిల్లలు నది ఒడ్డున కాపలా కాస్తూ కూర్చున్నారు. సింహం రాజు నది ఒడ్డుకు చేరుకోగానే ఆ ముగ్గురు అతనిపై దాడి చేస్తారు. సింహం రాజు చాలా ధైర్యంగా పోరాడుతాడు. కానీ అప్పుడే సింహం వెనకాల నుండి వచ్చి అతనిపై దాడి చేస్తాడు. ఇంకా ఒక్కసారిగా సింహం రాజు వెళ్లి రాయికి కొట్టుకుంటాడు. గాయపడిన సింహం రాజు పైన ఆ నలుగురు మళ్ళీ దాడి చేస్తారు. ఇంకా కొద్దిసేపట్లోనే సింహం రాజు చనిపోతాడు. సింహం రాజును చంపిన తర్వాత ఆ నలుగురు మన గుహ వైపుకు వచ్చారు. వాళ్ళ తర్వాత మనల్ని చంపాలనుకున్నారు. సింహం రాజు మంచితనమే ఆ రోజు మనకి పనిచేస్తుంది. సరిగ్గా ఆ సమయానికి సింహం రాజు యొక్క నమ్మకమైన కాకి వచ్చి జరిగిందంతా నాకు చెప్పింది. వెంటనే నేను నిన్ను తీసుకుని అక్కడి నుండి పారిపోయాను. చాలా రోజుల వరకు ఆకలితో కష్టపడుతూ తప్పించుకుంటూ దాక్కుంటూ ఎలాగో అలాగా ఈ గుహ లోపలికి వచ్చాను. ఇంకా సురక్షితమైన చోటు చూసి ఇక్కడ నేను దాచిపెట్టాను. మనల్ని ఎవరు గుర్తుపట్టకూడదని ఎప్పటికీ ఈ కిరీటాన్ని ఈ రాయి వెనకాల నేను దాచిపెట్టాను. సింహం భయం వల్ల ఎప్పుడు నిన్ను గుహలోనే ఉండేలా చేశాను. ఇంకా బయటికి కూడా నిన్ను వెళ్ళనివ్వలేదు. నాన్నగారితో ఇంత పెద్ద మోసం జరిగిందా? ఇంకా మనము ఇక్కడ దాగుని కూర్చుని ఉన్నామా? ఇప్పుడు నేను సహించేదే లేదు. నేను ఈ క్రౌన్ పైన ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ గౌరవాన్ని ఇంకా నాన్నగారి సింహాసనాన్ని ఎలా అయినా తీసుకొస్తాను. వద్దు అబ్బాయి, వాళ్ళు చాలా దుర్మార్గులు, మంచి వాళ్ళు కారు. నేను అస్సలు కోరుకోను మీ నాన్నకు జరిగినట్టే నీకు కూడా జరగాలని. నాన్నగారి మంచితనమే తనకు చంపేసిందమ్మా. కానీ నేను ఆ నలుగురిని వదిలేదే లేదు. మీ పెంపకం ఇంకా నాన్నగారి విశ్వంపై నమ్మకం పెట్టుకోమ్మా. సింహం రాణి నుండి ఆశీర్వాదం తీసుకుని సింహ చెంపక్ అడవి వైపుకు వెళ్ళసాగాడు. వెనకాలే సింహాతో కలిసి సింహం రాణి కూడా తోడుగా వెళ్ళింది. చాలా రోజుల ప్రయాణం చేసిన తర్వాత సింహ చెంపక్ అడవి చేరుకున్నాడు. దాహం వల్ల సింహ గొంతు ఎండిపోతోంది. నీళ్లు తాగడానికి సింహ నది దగ్గరికి వెళ్తాడు. నీళ్లు తాగేటప్పుడు అతడు చూస్తాడు, సింగం కొడుకు చింటూ సింహం గర్భవతి అయిన జింకపై దాడి చేయడానికి చూస్తున్నాడు.
సింబా పరిగెత్తుకుంటూ అక్కడికే వెళ్తాడు. ఇంకా అతడు చింటూ సింహంని మాటల్లో పెట్టాడు. ఆగు, ఈ జింక గర్భవతి, దీన్ని నువ్వు చంపకూడదు. అతని ఎదురుగా ఇంకో సింహంని చూసి చింటూకి కోపం వస్తుంది. ఎవరు నువ్వు? ఇది నా షికారు. నువ్వు నా దారిలో అడ్డు రావద్దు, లేకపోతే నిన్ను కూడా చంపేస్తాను. ఈ జింక గర్భవతి. ఇంకా ఈ అడవి తీర్మానం ప్రకారంగా గర్భవతి జంతువుని చంపడం చాలా తప్పు. నువ్వు నాకు నేర్పిస్తావా? ఈ అడవి మా నాన్నది. ఇంకా ఇక్కడ మా ఇష్ట ప్రకారంగానే అన్ని తీర్మానాలు జరుగుతాయి. చింటూ మాటలకు సింబా కోపంతో గట్టిగా అరుస్తాడు. సింబా అరుపులు విని తమ ఇళ్లలో ఉన్న అన్ని జంతువులు అక్కడికి వస్తాయి. షేర్ సింగ్, ఇది షేర్ సింగ్ అరుపు అనిపిస్తుంది. సరిగ్గా అదే చూపు, అదే రంగు, అదే గొంతు, ఇంకా ఆలోచన కూడా అచ్చు మన సింహం రాజులాగి. ఎవరు ఇతను? షేర్ సింగ్ చాలా కాలం ముందు చనిపోయాడే, మరి ఇప్పుడు ఎవరు ఇది? సింబా, మా అందరికీ మహారాజా సింబా. ఈ అడవి మీ అబ్బదైతే నా గొంతు విని ఈ అడవి జంతువులన్నీ ఎలా వచ్చేసాయో చూడు ఇక్కడికి. సింబాని నేను, షేర్ సింగ్ వాళ్ళ అబ్బాయిని. ఇంకా చెంపకవనికి నేను ఒక్కడనే వారసుడిని. సింబా, ఇప్పుడు ఈ అడవి ఇంకా ఇక్కడ సింహాసనం నాది. అలా చెప్పి సింబా చింటూపై దాడి చేస్తాడు. చింటూ తీవ్రంగా గాయపడతాడు. ఇంకా అతడి ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుండి పారిపోతాడు. మా నాన్నగారితో జరిగిన అన్యాయంకి పగ తీర్చుకోవడానికి వచ్చాను నేను ఇక్కడికి. ఇప్పుడు మీరంతా భయపడవలసిన అవసరం లేదు. ఇకపైన ఈ అడవిలో ఎలాంటి కార్యాలు జరిగినా మన విచారం ప్రకారంగానే జరుగుతాయి. కానీ ఏ యుద్ధమైనా సైన్యం లేకుండా అస్సలు జరగదు. అయితే మీరంతా నాతో ఉంటారా? మీరంతా నాకు సైన్యంగా ఉంటారా? మేము ఇన్నేళ్లుగా ఈ దుష్ట రాజు యొక్క అన్యాయాలను సహించాము. ఈ నలుగురు కలిసి మా అడవిని సత్యనాశనం చేశారు. వీళ్ళు ఎప్పుడు కావాలంటే ఎవరిని అనుకుంటే వాళ్ళని వేటాడి చంపేస్తున్నారు. జంతువుల నుండి ట్యాక్సులు కూడా వసూలు చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు అనిపిస్తే ఏ జంతువునైనా అడవి నుండి తరిమేస్తున్నారు. మొత్తం అడవిలో కలకలం పెరిగిపోయింది. మేమందరం సంతోషంగా మీకు తోడుగా ఉండడానికి మేము తయారుగా ఉన్నాం మహారాజా. నక్క సరిగ్గా చెబుతుంది. ఇప్పుడు ఇలాంటి అత్యాచారాల నుంచి మహారాజా సింబాయే మనల్ని ముక్తి ఇవ్వగలడు. ఈ రోజు నుంచి సింబాయి మన మహారాజా. ఏమంటారు మీ అందరూ? అవునవును, మేమంతా మీతో ఉంటాము. ఇక్కడ గాయపడిన చింటూ వాళ్ళ గుహకి వచ్చి ఇద్దరు అన్నయ్యలకు సింబా గురించి చెప్తాడు. ఇంకా కొద్దిసేపట్లోనే చింటూ చనిపోతాడు. చింటూ మాటలు విని ఇద్దరు అన్నయ్యలు సింబాపై దాడి చేయడానికి వెళ్తారు. సోను ఇంకా మోనులు సింబాని వెతుక్కుంటూ పాత గుహ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఆ గుహ దగ్గరికి చేరుకోగానే ఏనుగు వెనకాల నుండి వచ్చి వాళ్ళని తిరిగి వెళ్లిపోకుండా ఏనుగు తొండంతో చెట్టును కొట్టేసి ఆ దారిలో పడేస్తాడు. అప్పుడే గుహలో నుండి సింబా బయటికి వస్తాడు. సోను ఇంకా మోనులు సావధానులవుతారు. సింహాని చూసిన వెంటనే ఆ ఇద్దరు అతనిపై దాడి చేస్తారు. సింహా ధైర్యంగా ఆ ఇద్దరితో పోరాడుతుంటాడు. అప్పుడే సింహా యొక్క ఒక కాలు అక్కడున్న పెద్ద రాయి కింద ఇరుక్కుంటుంది. సింహా అక్కడి నుండి కదలలేకపోతుంటాడు. సోను ఇంకా మోనులు అతనిపై దాడి చేయడానికి చూస్తుండగా అప్పుడే రెండు కోతులు పైన నుండి ఒక పెద్ద రాయిని ధబేలుమంటూ సోను మీదకి పడేస్తాయి. సోను అక్కడే వెంటనే చనిపోతాడు. సోను అక్కడే చనిపోవడం చూసి మోను కోపంతో మండిపడ్డాడు. అతడు పైనున్న కోతులపై దాడి చేయడానికి వెళ్తాడు. కోతుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మోను రాళ్ల మీద ఎక్కుతూ పాకుతూ పైకి వెళ్తున్నాడు. అప్పుడే సింబా మొత్తం అతని బలాన్ని ఉపయోగించి గట్టిగా అరుస్తాడు. ఇంకా ఆ రాయి అతడి చేతులతో తోసేస్తాడు. కోతుల ప్రాణాలు కాపాడేందుకు సింబా మోను వెనకాల పరిగెత్తాడు. ఇంకా దాడి చేసి మోనుపై పైన నుండి ఢబేలుమని కింద పడేస్తాడు. మోను ఇంకా సింబాలు మళ్ళీ ఎదురెదురుగా ఉన్నారు. సింబా అతని పంజాలతో మోనుపై దాడి చేసి ఇంకా గాయపరుస్తాడు. ఇంకా అతన్ని పైన నుండి ఢబేలుమని పడేస్తాడు. ఇప్పుడు కేవలం సింహంని ఓడించాలి. అతని ముగ్గురు కొడుకులు ఇప్పుడు చనిపోయారు. సింహం ఇప్పుడు ముసలి వాడయ్యాడు. అతని ముగ్గురు కొడుకులు చనిపోయారని వార్త విన్న తర్వాత కుంగిపోతాడు.
అయినా కూడా సింహాని ఓడించేందుకు సింహం అక్కడికి వెళ్తాడు. నాన్నగారు నిన్ను ఇంతగా ప్రేమించారు, అయినా సరే నువ్వు ఆయనకి మోసం చేశావు. చెప్పుకోవాలంటే నువ్వు నా చిన్నాన్నవి, కాని నేను మాత్రాన్ని నిన్ను వదిలేదే లేదు. అలా చెప్పి సింహంపై దాడి చేస్తాడు. కొద్దిగా సేపు పోరాడిన తర్వాత సింహం అలసిపోతాడు. అప్పుడు సింహ తన తన్నులకు దూరంగా వెళ్లి సింహం కింద పడతాడు. అతని శరీరం మీద గాయాలతో రక్తం కారుతోంది. అతడు అసలు లేచి నిల్చోలేకపోతున్నాడు. అప్పుడే అడవిలోని అన్ని జంతువులు అక్కడికొస్తాయి. సింహ, నువ్వు అతన్ని చంపి నీ చేతికి రక్తాన్ని అంటించుకోవాల్సిన అవసరం లేదు. ఈ దుష్టుడిని మేమందరం కలిసి చంపేస్తాము. ఎందుకంటే అతడు మా అందరికి ఎంతో కాలంగా నరకాన్ని చూపిస్తున్నాడు. ఈ రోజు మాకు ఆ ప్రతీకారాన్ని తీర్చుకునే అవకాశం దొరికింది. నక్క చెప్పిన మాటలు విని అన్ని జంతువులు సింహంపై దాడి చేస్తాయి, ఇంకా అతన్ని చంపేస్తాయి. మొత్తం అడవిలో జంతువులని సింహాకు జేజేలు పలుకుతారు. సింహం మీద ఆ కిరీటాన్ని తీసి సింబాకు ఆ కిరీటాన్ని పెడతారు. అప్పుడు సింహం రాణి అక్కడికి వస్తుంది. సింబా అతని కిరీటాన్ని తీసి సింహం రాణి కాలెదురుగా పెడతాడు. అమ్మా, ఈ క్రౌన్ మీది. నేను ప్రమాణం చేశాను మీ గౌరవం ఇంకా మీ రాజ్యాన్ని మీకు ఎలా అయినా తీసుకొచ్చిస్తానని. ఈరోజు ఆ మాట పూర్తి చేశానమ్మా, అంతే. మరిప్పుడు నాకు ఏమీ వద్దు. సింబా మాటలు విని సింహం రాణి చాలా సంతోషిస్తుంది. అడవిలోని అన్ని జంతువుల ఎదురుగా సింబాకి రాజతిలకాన్ని పెట్టి ఎన్నో ఏళ్లు తర్వాత రాజకిరీటాన్ని ధరిస్తుంది. మొత్తం అడవిలో సంతోషాలకు హద్దే లేదింకా. ఇంకా అడవిలోని జంతువులని ఆనందంగా ఉన్నాయి. ఎలుక యొక్క డేరింగ్. చంపక్వన్ సుందర్వన్ కి పొరుగున ఉన్న అడవి. సుందర్వన్ అడవిలో ప్రవహించే సోన్ నది చంపక్వన్ అడవి గుండా మాత్రమే ప్రవహించేది. రెండు అడవిలో నివసించే జీవులను సోన్ నది ఐక్యతా దారంలో బంధించింది. రెండు అడవుల మధ్య ఎన్ని తరాలుగా సత్సంబంధాలు ఉన్నాయో తెలియదు. ఏదైనా పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు దానికి రాజు, రాణి లేదా ఇతర అడవుల నుంచి స్నేహితులను ఆహ్వానించేవారు. కాలం మారింది. ఇప్పుడు చంపక్వన్ అడవికి సింహం రాజు పరిపాలన పాలించేవాడు. అయితే బగీరా అనే పులి సుందర్వన్ అడవిని పాలించేవాడు. సింహం రాజు తన పూర్వీకుల వలె మంచి హృదయం మరియు శాంతి ఉన్న రాజు కాదు. సుందరవనాన్ని ఒక పులి ఎలుతుందా? మరలాంటప్పుడు ఏ సింహానికి అభ్యంతరం లేదా ఏంటి? మహారాజా, సుందరవనంలో అసలు సింహాలు లేనేలేవు. అక్కడ పూర్వం నుండి పులులు మాత్రమే రాజ్యాన్ని ఏలుతున్నాయి. అంటే సుందరవనంలో సింహాలు లేవు అంటే దీని అర్థం అక్కడ సింహాసనం ఖాళీగా ఉందన్నమాట. పులులు ఎప్పుడు అడవికి రాజులు కానే కావు, ఇప్పుడు కూడా కాకూడదు. మీరేమంటున్నారు మహారాజు గారు? కానీ అక్కడ సింహాసనం మొదటి నుంచి పులుల దగ్గర మాత్రమే ఉంది. సైన్యానికి నా సందేశాన్ని ఇవ్వండి. మనం సుందరవనంపై దాడి చేసి అక్కడికి రాజు కావాలనుకుంటున్నామని. ఇంకా సుందరవనానికి మరియు చంపకవనాన్ని ఒకటి చేసి ఈ సరిహద్దును తెంచేస్తాం. మహారాజు ఆజ్ఞలు తెలుసుకున్న మంత్రి ఎలుగుబంటి ఈ వార్తను అడవి అంతటా వ్యాపింపజేస్తాడు. మహారాజు గారు, మీరిలా ఏమంటున్నారు? చంపకవనంలో అందరూ చాలా ఆనందంగా ఉంటున్నారు. వాళ్లపై దాడి చేసి రెండు ప్రదేశాల మధ్య ఎందుకు గొడవ పెట్టాలనుకుంటున్నారు? నాకనిపిస్తుంది సుందరవనానికి ఇది తెలియజేయవలసిందే. ఢోలు కోతి అర్ధరాత్రి దాటిన తర్వాత రహస్యంగా సరిహద్దు దాటి సుందర్వన్కు వెళ్లి అక్కడ తన మంత్రిని కలుస్తాడు. మహామంత్రి, మీ రాజు బగీరా కోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చాను. దాన్ని నేను స్వయంగా చెప్పాలనుకుంటున్నాను. మీరు నన్ను మహారాజు దగ్గరికి తీసుకెళ్ళండి. ఢోలు మాటలు విన్న మంత్రి నక్క అతన్ని మహారాజు బగీరా గుహలోకి తీసుకెళ్తుంది. ఢోలు గుహకు చేరుకున్న సమయానికి మహారాజు బగీరా విశ్రాంతి తీసుకుంటున్నాడు. బగీరాను చూడగానే ఢోలు కంగారు పడటం మొదలుపెడతాడు. అయినా ధైర్యం కూడగట్టుకుని బగీరాను లేపడం మొదలుపెడతాడు. రాజుగారు, అరే బగీరా గారు, లేవండి. ఢోలు పదే పదే నిద్ర లేపగానే బగీరా గర్జిస్తూ లేచి కూర్చుంటాడు. అసలు నువ్వెవరువు? అవును, ఇంత రాత్రప్పుడు నువ్వు నా గుహలో ఏం చేస్తున్నావు? నువ్విక్కడ వాడివైతే కావే. రాజుగారు, నేను చంపకవనం నుంచి వచ్చాను. మీరు నన్ను మీవాడిగా భావించండి. ఈరోజు నేను మీకు చాలా ముఖ్యమైన సందేశాన్ని తీసుకొచ్చాను. అసలేమంటున్నావు? విడివిడిగా చెప్పు. మహారాజా, మా అడవిలో ఇప్పుడు మా రాజైన సింహం యొక్క పుత్రుడు సింహాసాన్ని ఆధిపత్యంగా తీసుకున్నాడు. పూర్వపు రాజుల్లా శాంతంగా ఆలోచించిన వాడైతే కాడు. ఆయన చంపకవనం ఇంకా సుందరవనంని ఒకటిగా చేయాలనుకుంటున్నాడు. అందుకే ఆయన తొందరలోనే మీపై దాడి చేయాలనుకుంటున్నాడు. అసలు నువ్వు చంపకవనంలో ఉన్నవాడివి. అలాంటప్పుడు నువ్వెందుకు ఈ రహస్యాన్ని చెప్తున్నావు?
అవును, నీకు మీ మహారాజంటే ఇష్టం లేదా ఏంటి? మహారాజా, మా అడవిలో ఉన్న వాళ్ళకి అసలు ఇష్టం లేదు. చంపకవనం ఇంకా సుందరవనం మధ్య గొడవలు. ఇంకా మీతో సంబంధాన్ని తెంచుకున్న వాళ్ళు ఎవ్వరూ యుద్ధంలో గెలవలేరు. నువ్విచ్చిన సందేశానికి ధన్యవాదాలు. కానీ నీ ప్రాణాలకి ఇప్పుడు ప్రమాదాలు ఉన్నాయనిపిస్తుంది. ఒకవేళ నువ్వు ఈ సందేశాన్ని నాకు ఇచ్చావని తెలిసినట్లయితే నిన్ను వాళ్ళు ప్రాణాలతో ఉండనివ్వరు. ఇంకా వాళ్ళు నిన్ను చంపేస్తారు. అయితే మీరే చెప్పండి మహారాజా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వెక్కడే మా దగ్గరే ఉండు. నీకేమీ కాకుండా నేను చూసుకుంటాను. అవును, నేను నీకు ఏమీ కాకుండా చూసుకుంటాను. ఢోలు ద్వారా సమాచారం అందడంతో భగీరా తన సైనికులను అప్రమత్తం చేసి సుందర్వన్ అడవి సరిహద్దు చుట్టూ గట్టి నిఘా ఏర్పాటు చేస్తాడు. 2 రోజుల తర్వాత మేము ఎంత సైన్యాన్ని ఆ సరిహద్దు దగ్గర ఉంచినా సరే షేర్ సింగ్తో యుద్ధం గెలవడం అనేది చాలా కష్టం. ఇంకా వాళ్ళని ఎదిరించడం అనేది మన వల్ల కాదు. సింహం రాజు దగ్గర సింహాలు, పులుల పెద్ద సైన్యాలు ఉన్నాయి. అతని శక్తివంతమైన సైన్యం ముందు మన సైనికులు బలహీనమవుతాయి. మన రాష్ట్ర సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీయకండి మహారాజు. మమ్మల్ని ఎవరికంటే తక్కువగా చూడకండి. సుందర్వన్ కోసం మేమందరం మా ప్రాణాలను కూడా త్యాగం చేస్తాం. నాకు తెలుసు, మీలాంటి మంచి ఆలోచన ఇంకా విశ్వాసం ఉన్న సైన్యంపై నాకు చాలా నమ్మకం ఉంది. కానీ నేనేమంటున్నానంటే, ఈ యుద్ధం ఎందుకు? ఇంకా అందరి ప్రాణాలు ఎందుకు పోవాలి? ఏం చేయాలో నాకు ఏమీ ఆలోచన తోచట్లేదు. కానీ మీరంతా ఆ యుద్ధాన్ని చేయడానికి రెడీగా ఉన్నట్లయితే ఈ యుద్ధం తప్పకుండా చేద్దాం. మరుసటి రోజు సింహం రాజు తన అడవి నుండి ఒక జంతువుని పంపి భగీరాకు సందేశాన్ని పంపుతాడు. ఉత్తరం: భగీరా అడవికి రాజు సింహం రాజు కాబట్టి నిశ్శబ్దంగా నీ సుందర్వన్ నాకిచ్చి నీ ప్రాణాలు కాపాడుకుని ఇక్కడి నుండి పారిపో. ఈ ప్రతిపాదన నీకు నచ్చితే పర్వాలేదు, లేకపోతే రేపు ఉదయం సూర్యుడు ఉదయించిన వెంటనే సుందర్వన్ మీద దాడి చేస్తాం. లేఖలో రాసినట్లుగానే మరుసటి రోజు సూర్యోదయం కాగానే సింహం రాజు సుందర్వన్పై దాడి చేశాడు. సుందర్వన్, చంపక్వన్ అడవుల్లో ఒక రోజంతా విపరీతమైన పోరాటం కొనసాగుతుంది. సాయంత్రం యుద్ధం ఆగగానే సింహం రాజు తన సైన్యానికి వస్తాడు. ఆ భగీర సైన్యం మనకన్నా చాలా శక్తివంతమైనదిగా ఉంది. మనం ఈ విధంగా యుద్ధం చేసి వాళ్లతో గెలవడం అనేది ఎప్పటికీ కాదు. ఇంకేదైనా దారి చూడాల్సిందే. ఇప్పుడు యుద్ధం కాదు, సుందరవనాన్ని మాయ చేసి గెలవడం అనేదే మన పని. మంత్రి, మన చంపకవనం నుంచి నది పారుతుందే, అక్కడ గట్టును కట్టించేయండి. ఇంకా సుందరవనం వెళ్లే నీటిని ఆపేయండి. నీళ్లు లేకుండా ఎన్ని రోజులు బ్రతుకుతారో మేము కూడా చూడాలనుకుంటున్నాం. కానీ మహారాజా, నది నీళ్లపై అందరికీ సమానమైన అధికారం ఉందిగా. మనం మన స్వార్థం కోసం ఆ నీళ్లని ఆపడం మంచిది కాదు. చూడు మంత్రి, ఈ అడవిలో అన్ని పనులు నేను చెప్పేలా చేయాల్సిందే. అందుగురించే ఎంత చెప్పానో అంతే చెయ్యండి. అవును, యుద్ధంలో ఎవరి ప్రాణాలను తీయడం తప్పు కాకపోయినప్పుడు మరి నీళ్లను ఆపేయడం ఎందుకు తప్పు అవుతుంది? మహారాజు, నీరు ఆగిపోతే సుందర్వన్లోని జంతువులు దాహంతో చనిపోతాయి. అవి నీరు లేకుండా ఎన్ని రోజులు యుద్ధం చేయగలవు? నీకు సరిగ్గా అర్థమైంది నక్క. ఈ నీళ్లే మనకు సరైన ఆయుధం. నువ్వు చూస్తుండు, 2 రోజుల్లోపే ఆ భగీర వచ్చి మనల్ని క్షమాపణ కోరుకుంటాడు. సింహం రాజు ఆదేశానుసారం అడవిలోని జంతువులు చెక్క పట్టీలు, తాళ్లను సేకరించడం మొదలు పెడతాయి మరియు నదిపై ఆనకట్టలు నిర్మిస్తాయి. అలా జంతువుల ప్రయత్నాలతో నీటి ప్రవాహం సుందర్వన్ వైపుకు వెళ్లకుండా నదిపై ఆనకట్టను సిద్ధం చేస్తాయి. సుందర్వన్ నది ఎండిపోవడం ప్రారంభించినప్పుడు జంతువులు దాహంతో భగీర దగ్గరకు వస్తాయి. భగీరా, మొదటి నుంచి అడవిలో ప్రాణులంతా వేడి వల్ల చాలా కష్టంగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడేమో నదిలో నీళ్లు కూడా లేవు. మన సోమ్ నది పూర్తిగా ఎండిపోయింది. ఎలుక మాటలు విన్న భగీర తీవ్ర ఆందోళనలో మునిగిపోతాడు. నేనిప్పుడు ఓటమి ఒప్పుకోవలసిందే. నేను మీ అందరికీ ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ ఉండలేను. నేను నా ఓటమి స్వీకరిస్తాను. ఆగండి మహారాజా, ప్రతి విషయానికి ఏదో ఒక సమాధానం ఉంటుంది. ఇలా భయపడడం వల్ల మనకేమీ మంచి జరిగిపోదు. నాకేమీ ఆలోచన తోచట్లేదు. మీ దగ్గర ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి. మరి మహారాజా, మీరు మన అడవిలో అందరికన్నా శక్తివంతులైన సైనికులకి ఆ గట్టు దగ్గరికి పంపించండి. వాళ్ళని ఆ గట్టుని ఇరపడానికి ప్రయత్నించమనండి. భగీరాకు ఎలుక చెప్పిన మాటలు సరిగ్గా అనిపిస్తాయి. ఇంకా తన తోట సైనికులలో కొంతమందిని ఆనకట్ట సమీపంలోకి వెళ్లమని చెప్తాడు. సైనికులు ఆనకట్ట వద్దకు వెళ్తే సింహం రాజు అక్కడ మొత్తం కాపలా పెట్టినట్టు తెలుస్తుంది. పక్కన గట్టి కాపలాను చూసి
భగీరథ సైనికులు తమ స్వదేశానికి తిరిగి వస్తారు. మహారాజా, గట్టు వరకు చేరుకోవడం చాలా కష్టం. అక్కడ ప్రతి చోట సైనికులు నిల్చొని ఉన్నారు. సైనికుల మాటలు విన్న తర్వాత భగీర మరింత కలత చెందుతాడు. మహారాజా, మీరేమి కంగారు పడకండి. నేను మీకు మాటిస్తున్నాను, నేను ఆ గట్టుని పడేసే ఇక్కడికి వస్తాను. ఇంత పెద్ద పెద్ద పులులే భయపడుతున్నాయి. ఈ పనిని నువ్వు ఒంటరిగా చేస్తావని అనుకుంటున్నావా? ఇంత లేవు నువ్వు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? చూడు నక్క, ఎదుటి వాళ్ళని చాలా చులకగా చూడకూడదు. సూది అయినా కత్తి అయినా ప్రతిదానికి ఒక్కొక్క విలువ ఉంటుంది. సూది అవసరం ఉన్న చోట కత్తి అసలు పనికే రాదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను చిన్న ప్రాణాన్నే, అందుకే నేను నేల లోపల నుంచి దారి చేస్తూ వెళ్ళగలను. అందుకే నేను ఎవరికి కనబడకుండా అక్కడి వరకు చేరుకోగలను. ఎలుక మాటలు భగీరకు నచ్చుతాయి. ఇంకా అతను సంతోషిస్తాడు. అదంతా సరేలే గాని ఆ ఊళ్ళోకి వెళ్ళడం చాలా ప్రమాదకరం. నువ్వెలా వెళ్ళగలవు? సుందరవనం నా ఇల్లాంటిది మహారాజా. ఇంకా మన ఇల్లుని కాపాడుకోవడానికి నేనెక్కడికైనా వెళ్ళగలను. ఎలుక సాహసోపేతమైన మాటలు విన్న భగీర అతన్ని ఆనకట్ట వద్దకు వెళ్ళమని ఆదేశిస్తాడు. అతను తెలివిగా భూమి లోపల నుండి సోరంగం నిర్మించి ఆనకట్ట వద్దకు వెళ్తాడు. ఇంకా అక్కడకు వెళ్లి అందరి కళ్లను తప్పించి తన మొదటి దంతాలతో మొత్తం తాడుని ఒక్కొక్కటిగా కిందకు దించడం ప్రారంభిస్తాడు. కొన్ని గంటల శ్రమ తర్వాత ఆనకట్టపై ఉన్న తాళ్లను విరిగిపోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల నీరు నెమ్మదిగా సుందర్వన్ అడవి వైపుకు వెళ్లడం మొదలవుతుంది. తక్కువ సమయంలోనే ఎలుక మొత్తం తాడుని కత్తిరిస్తాడు. దీనివల్ల ఆనకట్ట విచ్ఛిన్నమవుతుంది. సుందర్వన్కు నీరు చేరుతుంది. కాని ఎలుక ఇంకా ఎక్కడా కనిపించలేదు. మనమంతా ఉండి కూడా ఏమి చేయలేకపోయాము. కాని ఎలుక మాత్రం ప్రాణాల్ని లెక్క చేయకుండా మనందరి ప్రాణాల్ని కాపాడింది. నాకనిపిస్తుంది ఈ నది ప్రవాహం వల్ల ఎలుక కొట్టుకు వెళ్ళిపోయిందని. ఇప్పుడు అది మళ్ళీ తిరిగి రాదనిపిస్తుంది. కాని మనమంతా ఎలుక సాహసాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. సరిగ్గా అప్పుడే ముందు నుండి చెక్క పలకపై కూర్చొని ఎలుక సుందర్వన్ అడవిలో తేలియాడుతూ కనిపిస్తాడు. చూడండి చూడండి, మన డేరింగ్ ఎలుక మళ్ళీ వచ్చేసింది. ఎలుక తిరిగి రావడం చూసి మొత్తం సుందర్వన్లోని ఆనందం వెళ్లి విరుస్తుంది. మరియు అందరూ ఆనందంతో నృత్యం చేయడం ప్రారంభిస్తారు.